శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. సుందరకాండము. హనుమంతుని సీతాన్వేషణము. అంత హనుమంతుడు లంక లోపల ప్రవేశించినాడు. లంక జొచ్చి రాక్షసుల ఆహార విహార శయనాదులను చూచినాడు. వారి శస్త్రాగార మంత్రాంగ గృహములను పరిశీలించినాడు. సీతాన్వేషణకై రావణాంతఃపురములను కూడా అన్వేషించినాడు. మండోదర్యాదులను చూచినాడు. కాని సీతామాత మాత్రం అతనికి కానరాలేదు. అంతనాతడు చింతాక్రాంతుడాయెను. చెప్పజాలని బాధననుభవించినాడు. నేను ధర్మోల్లంఘనము చేయలేదు కదా, పరస్త్రీలను చూచుట అధర్మము. నేనింతవరకు ఎట్టి పాపం ఆచరించలేదు. నేడు నా వలన మహాపరాధము జరిగినది అనుకొనుచు అతడు విచారములో మునిగిపోయెను. ఉత్తర క్షణమందతని మనస్సులో మరొక భావం ఉదయించినది. తత్సమయములో భగవత్స్మరణ వలన అతని హృదయము పరిశుద్ధమైనది. అతడొక నిశ్చయమునకు వచ్చెను. ఇంద్రియముల శుభాశుభ ప్రవృత్తికి మనస్సే కారణము. ఆవశ్యకతననుసరించి నేను చూచినాను. నా మనస్సు సువ్యవస్థితమైనది. నేను జానకీదేవిని నారీ సమాజమందు కాక మరెందు చూడగలను? నేను విశుద్ధాంతఃకరణతోడనే చూచితిని. స్త్రీలను పురుష సమూహమందవలోకింపజాలము కదా, కనుక ఇందు నా దోషమేమియూ లేదు అని దృఢమనస్కుడై హనుమంతుడు ఇతరేతర స్థానములందు కూడా అన్వేషణ సాగించెను. అట్లు పురోగమించగా అతనికొక చిన్న కుటీరము కనిపించినది. ఆ కుటీర భిత్తులపై సర్వత్రా రామనామమే లిఖింపబడి ఉన్నది. ఆ భిత్తి కాస్త గిత మణి సమూహ కాంతులు కారణముగా ఆ రామనామావళి రాత్రుల యందు కూడా స్పష్టముగా కనిపించుచున్నది. అక్కడ చిన్న చిన్న వరుసలలో తులసి మొక్కలున్నవి. కేసర్యాది సుగంధ పుష్పములున్నవి. ఆ పర్ణ కుటీరమునకెదురుగా ఒక చిన్న దేవాలయమున్నది. దానిపై భగవానుని ఆయుధములు చిత్రీకరింపబడి ఉన్నవి. లంకలో ఇట్టి స్థానమా అన్న ఆశ్చర్యానందములు హనుమంతునకు కలిగినవి. హనుమద్ విభీషణ సమాగమం. బ్రాహ్మీ ముహూర్తమైనది. ఆ సమయములో విభీషణుడు నిద్రలేచి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుచు రామనామ స్మరణ చేయసాగెను. ఇతడెవరో మహాభక్తుడన్న విశ్వాసము హనుమంతునకు కలిగెను. బ్రాహ్మణ రూపము ధరించి హనుమంతుడు కూడా రామనామము చేయసాగెను. విభీషణుడు వెంటనే బయటకు వచ్చెను. భగవద్భక్తులిద్దరూ గాఢాలింగనము చేసుకొనిరి. విభీషణుని హృదయములో హనుమంతునకు శ్రీరామ దర్శనమాయెను. విభీషణుడు హనుమంతుని సాక్షాత్తు భగవంతునిగానే భావించుచుండెను. పరస్పర పరిచయమైనది. హనుమంతునకు చెప్పుకోదగిన స్వవిషయమేమున్నది? దయాసాగరుడైన తన స్వామి వృత్తాంతమును, సీతాపహరణ ప్రసంగమును వినిపించెను. అనంతరము విభీషణుడు, వీరుడా, దంతముల మధ్యనున్న నాలుక వలె నేను కూడా ఇచ్చట నివసించుచున్నాను. అనాథుడనైన నన్ను శ్రీరామచంద్ర ప్రభువు ఎన్నడైనను తన వానిగా చేసుకొనునా? తమోగుణ జాతియందు నేను జన్మించినాను. ఏ విధమైన సాధనము చేయజాలకున్నాను? భగవత్ చరణముల యందు నాకు అపారమైన భక్తి ప్రేమలున్నవి. భగవానుడు నాకు అవశ్యము లభింపగలడని ఆశింపవచ్చునా? కాని ఇప్పుడు నిన్ను చూచుచుండ నాకు దృఢ విశ్వాసం ఏర్పడుచున్నది. భగవత్ కృపారహితంగా సజ్జన సాంగత్యము కలుగదు. దైవకృప వలననే నీ వంటి భక్తాగ్రగణ్యుని సాంగత్యము లభించినది. భగవానుని దర్శనము అచిరకాలములో జరుగుటకు సజ్జన సాంగత్యం అవశ్యము కలుగవలెను. అనగా హనుమంతుడు విభీషణ, భగవంతుడు పరమ దయాళువు. అతడు సర్వదా దీనజనులపై దయ చూపుచునే యుండును. నీవు నీ విషయమై చెప్పినావు. నేనెట్టి కులీనుడను, వానరుడను, చంచలుడను, సాధనహీనుడను. పరోపకార విషయమటులుంచగా ప్రాతఃసమయమందు వానర నామమును స్మరించినచో అట్టి వారికి నాడు భోజనము దొరకదు. సఖా విభీషణ, నేనెంత అధముడనైనను భగవానుడు నాపై దయ చూపినాడు. అట్టి స్వామి నెరిగి కూడా ఆరాధింపని వారు సంసార సాగరములో పడి కొట్టుకొందురు. అట్టి వారిని గురించి దుఃఖింపనేలా అనుచు భగవద్గుణావళిని స్మరించుకొనుచున్న హనుమంతుని హృదయము గద్గదమైనది. అతని నేత్రములు ప్రేమాశ్రు సంభరితములైనవి. అట్లు హనుమద్ విభీషణులకు చాలాసేపు సంభాషణ జరిగినది. విభీషణ వచనానుసారము హనుమంతుడు అశోకవనమునకు చేరినాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.